అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సంచలనాత్మకమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అష్యూర్ రెడ్డి ఫుల్ స్కామ్ డీటెయిల్స్. అంటే ఈ 10.5 కోట్ల ఎన్ఆర్ఐ మ్యారేజ్ ఫ్రాడ్ ఆరోపణలు వెనుక అసలు ఏం జరిగిందనే దానిపై కంప్లీట్గా విశ్లేషిద్దాం. ఇది కేవలం ఒక న్యూస్ కాదు, ఇందులో డబ్బు, ఎమోషన్స్, లీగల్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి. ఓకే, ఇక అస్సలు లేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఉందండి. ఒకవైపు చూస్తే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఎంగేజ్మెంట్ ఫోటోలు కనిపిస్తున్నాయి కదా. బిగ్ బాస్ ఫేమ్ అష్యూర్ రెడ్డి తన రాబోయే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం చేసిన ఒక ఫేక్ పిఆర్ స్టంట్ అది. కానీ ఎవరికీ అంతగా తెలియని ఒక హార్ష్ రియాలిటీ ఇంకోవైపుంది. అదేంటంటే ఒక ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమెపై ఏకంగా 9,35,00,000 రూపాయల చీటింగ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం. ఆలోచించండి, ఒకవైపు పక్కా స్క్రిప్టెడ్ పబ్లిసిటీ స్టంట్, మరోవైపు ఒక సీరియస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్. ఈ రెండు ఒకేసారి జరగడం నిజంగా షాకింగ్ కదా. సో ఈ స్టాగ్రింగ్ ఎలిగేషన్స్ అంటే ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన ఆరోపణలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ కేస్ అందర్నీ ఇంతలా షాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఆ నంబర్. ఎంత అంటారా? 9,35,00,000. కొన్ని రిపోర్ట్స్లో అయితే 10.5 కోట్లు అని కూడా పబ్లిష్ అయింది. లండన్లో ఉండే వైవి ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన తండ్రి ద్వారా ఈ కంప్లైంట్ ఇచ్చారు. 2018 నుంచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంత భారీ మొత్తాన్ని తీసుకున్నారని ఆయన ఆరోపణ. అసలొక వ్యక్తి కేవలం మాటల మీద నమ్మకంతో ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాడు అనేది నిజంగా బుర్ర తొలిచేసే ప్రశ్న, రైట్? ఇక్కడ మనకొచ్చే ఫస్ట్ డౌట్, అసలు ఇన్ని కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చూస్తే ఈ భారీ మొత్తంతో మల్టిపుల్ లగ్జరీ ఫ్లాట్స్, ఒక 5 కిలోల బంగారం, హై అండ్ లగ్జరీ కార్లు కొన్నారట. అండ్ దీంట్లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఈ ఆస్తులన్నీ కేవలం అష్యూర్ రెడ్డి పేరు మీదే రిజిస్టర్ అయ్యాయని కంప్లైంట్లో ఉంది. అంతేనా, వాళ్ల సిస్టర్కి కూడా డైరెక్ట్గా ఒక 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారట. ఇదంతా ఎందుకు చేశారు? పెళ్లి చేసుకుని కలిసి బతుకుదాం అనే ఒకే ఒక్క మాట మీద నమ్మి చేశారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ల వాదన. అసలీ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఈ బ్రేకప్ దాకా ఎలా వచ్చింది అనే క్రొనాలజీని ఇప్పుడు ఫాస్ట్గా చూద్దాం. ఒకసారి ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుందండి. 2018లో వీరిద్దరి మధ్య ఫస్ట్ మీటింగ్, పరిచయం ఏర్పడింది. అది మెల్లగా ఫ్రెండ్షిప్గా మారి పెళ్లి చేసుకుందాం అనే స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ భారీ ఫైనాన్షియల్ సపోర్ట్ మొదలైందట. అంటే ఈ ప్రాపర్టీస్ కొనడం, గిఫ్ట్స్ ఇవ్వడం లాంటివన్నమాట. కాని కట్ చేస్తే 2025 మధ్య నాటికి ఇద్దరి మధ్య మాటలు పూర్తిగా ఆగిపోయాయి. ఫైనల్గా ఏప్రిల్ 2026లో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఈ అఫీషియల్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. జస్ట్ ఒక చిన్న పరిచయం కాస్త కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ దాటి ఫైనల్గా ఇలా లీగల్ ఫైట్కి దారితీసింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కాయిన్కి ఒక సైడ్ మాత్రమే. మరి అష్యూర్ రెడ్డి ఏమంటున్నారు? ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఈ ఆరోపణలను చాలా స్ట్రాంగ్గా ఖండించారు. నా పర్మిషన్ లేకుండా నాపై ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఈ అలిగేషన్స్ని నేను పూర్తిగా డినై చేస్తున్నాను అని చాలా క్లియర్గా చెప్పారు. తప్పుడు వార్తలు రాసేవాళ్ల మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో మనం ఎవరి సైడ్ తీసుకోకూడదు, ఎందుకంటే కోర్టులో ఇంకా ఏదీ ప్రూవ్ అవ్వలేదు. మనం జస్ట్ రెండు వైపులా ఉన్న ఫ్యాక్ట్స్ని మాత్రమే అనలైజ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ కౌంటర్ క్లెయిమ్స్ అండ్ లీక్స్ ఏంటో చూద్దాం. అసలు డిఫెన్స్ తరఫు వాదనలేంటి? ఇక్కడ రెండు వైపులా వాదనలు చూస్తే అసలు సంబంధమే లేనంత కాంట్రాస్ట్ ఉందండి. కంప్లైంట్ ఇచ్చిన వారి వాదనేమో పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి మమ్మల్ని దారుణంగా మోసం చేశారు అని. కాని అష్యూర్ రెడ్డి వాళ్ల నాన్నగారి వర్షన్ ఇంకోలా ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం వీళ్లు పెళ్లి సంబంధం గురించి కాకినాడలో ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి వాళ్లకి డైలీ ఫైనాన్స్, కాల్మనీ లాంటి బిజినెస్లున్నాయని తెలిసిందట. అంతేకాదు, అప్పటికి అతనికి పెళ్లై విడాకుల కేసు కూడా నడుస్తోందని తెలియడంతో తామే స్వయంగా ఈ సంబంధం వద్దనుకున్నామని వాళ్లు చాలా స్ట్రాంగ్గా వాదిస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ఒక ఆడియో రికార్డింగ్ లీక్ అయ్యి పెద్ద దుమారమే రేపింది. అందులో 1,50,00,000 రూపాయల సెటిల్మెంట్ గురించి డిస్కషన్ నడుస్తున్నట్లుంది. మే నెలలో కొంత, ఆ తర్వాత కొన్ని రోజుల్లో మిగతా డబ్బులు ఇచ్చేస్తాం అని మాట్లాడుతున్న ఆ ఆడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. అయితే ఇది ఒరిజినల్ ఆడియోనా లేక ఫేక్ ఆడియోనా అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సింది.
కానీ ఈ లీక్స్ వల్ల తమ పబ్లిక్ ఇమేజ్కి బాగా డ్యామేజ్ జరుగుతుందని ఫీలైన అశూరెడ్డి ఫ్యామిలీ వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. ఇదంతా సోషల్ మీడియా రచ్చ. ఇప్పుడు ఈ కోర్ట్రూమ్ రియాలిటీ ఏంటో, అంటే లీగల్గా అసలు ఏం జరుగుతుందో చూద్దాం. కోర్టులో డిఫెన్స్ లాయర్స్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ రేజ్ చేశారు. వాళ్ళ క్వెశ్చన్ ఏంటంటే, ఒక ఫార్మల్ కాంట్రాక్ట్ లేదా అగ్రిమెంట్ లేకుండా పెళ్లికొప్పించడానికి ఎవరైనా వాళ్లంతటా వాళ్లే సొంతంగా డబ్బు ఖర్చు పెడితే దాన్ని చట్టపరంగా క్రిమినల్ చీటింగ్ కింద ఎలా బుక్ చేస్తారు అని. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, డబ్బులడిగి బలవంతంగా తీసుకున్నారా లేక వాళ్ల ఇష్టపూర్వకంగా గిఫ్ట్స్ ఇచ్చారా? పర్సనల్ రిలేషన్షిప్స్లో ఇలా ఫార్మల్ అగ్రిమెంట్స్ లేనప్పుడు చట్టం దాన్ని ఏ కోణంలో చూస్తుంది అనేది ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన డిబేట్. మరి హైకోర్టు అప్డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఈ ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని, ఇన్వెస్టిగేషన్ ఆపాలని అశూరెడ్డి వేసిన పిటిషన్కు హైకోర్టు నో చెప్పేసింది. దర్యాప్తు ఆపడానికి కోర్టు ఒప్పుకోలేదు. డిజిటల్ ఎవిడెన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ రికార్డ్స్ ఇవన్నీ లోతుగా పరిశీలించాలని పోలీసులకు క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పటికే సెక్షన్ 41A కింద నోటీసులు కూడా వెళ్లాయి. సో పోలీసులు ఇప్పుడా మనీ ట్రైల్ని, అంటే అసలు డబ్బు ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది కంప్లీట్గా ట్రాక్ చేయబోతున్నారు. సో అదండి కేసు స్టేటస్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసును కొంచెం పక్కన పెట్టి ఈ ఎన్ఆర్ఐ ట్రాప్ అనాటమీ ఏంటి, అసలు ఇలాంటి ట్రాప్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేది అనలైజ్ చేద్దాం. దీని వెనుక ఒక డీప్ సైకలాజికల్ ట్రిక్ ఉందండి. దీన్నే ఫ్యూచర్ ఫేకింగ్ అంటారు. అంటే ఏంటంటే, మనం భవిష్యత్తులో అలా ఉందాం, పిల్లల్ని కందాం, ఇద్దరికీ కలిపి ఒక అందమైన ఇల్లు కట్టుకుందామని ఒక వండర్ఫుల్ ఫ్యూచర్ని వాళ్ల కళ్ల ముందు కలర్ఫుల్గా పెయింట్ చేయడం. పాపం ఫారెన్లో ఒంటరిగా ఉంటూ ఎంత సంపాదించినా ఎమోషనల్గా ఎంటీగా ఫీలయ్యే ఎన్ఆర్ఐలకు ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఆ కలల భవిష్యత్తు నిజమవుతుందనే ఆశతో వాళ్లు ప్రెజెంట్లో ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. ఇక రెండో కాన్సెప్ట్, దీన్ని హాలో ఎఫెక్ట్ లేదా లవ్ బ్లైండ్నెస్ అంటారు. ఎప్పుడైతే ఎవరైనా ఒకరితో డీప్గా అటాచ్ అయిపోతారో వాళ్ల బ్రెయిన్ లాజికల్గా ఆలోచించటం మానేస్తుంది. ఎదుటివాళ్లు అడిగే డబ్బులు, గిఫ్ట్స్ ఇవన్నీ తప్పులాగా కనిపించవు. పైగా తమ కమిట్మెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశంలాగా అనిపిస్తాయి. నా ఆస్తి కూడా తనదే కదా, రాసిస్తే ఏంటి అనుకునే ఒక రకమైన ఎమోషనల్ అంధత్వమే ఈ హాలో ఎఫెక్ట్. ఆ టైంలో ఎన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపించినా వాళ్లకి పట్టవు. మరి ఇలాంటి స్ట్రాటజిక్ ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ట్రాప్స్ను ముందుగానే ఎలా పసగట్టాలి? ఇక్కడ 5 వార్నింగ్ సైన్స్ ఉన్నాయండి. 1. ఎప్పుడూ ఫ్యూచర్ గురించే ప్రామిసెస్ ఉంటాయి కానీ ప్రెజెంట్లో ఎలాంటి యాక్షన్ ఉండదు. 2. ఫైనాన్షియల్ రిక్వెస్ట్స్ ముందు చిన్నగా మొదలై రోజురోజుకి ఎస్కలేట్ అవుతూ పోతాయి. 3. మన ఎమోషనల్ వీక్నెస్ని వాళ్లకు అనుకూలంగా వాడుకుంటారు. 4. పెళ్లికి ముందే ఆస్తులు తమ పేరు మీదే రిజిస్టర్ చేయమని ప్రెషర్ చేస్తారు. ఇక 5. లాజికల్గా ఆలోచించే ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుండి మిమ్మల్ని మెల్లగా దూరం చేస్తారు. ఎందుకంటే ఎవరైనా సరైన క్వశ్చన్స్ వేస్తే వాళ్ల బండారం బయటపడుతుందని వాళ్ల భయం. సరే, మరి ఇలా మోసపోకుండా ప్రొటెక్షన్ రూల్స్ ఏంటి? చాలా సింపుల్. లీగల్గా మ్యారేజ్ కాకుండా ఆస్తులు కానీ, భారీ మొత్తంలో డబ్బులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చేయకూడదు. మీ రిలేషన్షిప్ గురించి బాగా నమ్మకమున్న ఒక థర్డ్ పర్సన్కు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ప్రేమలో గుడ్డిగా ఉన్నప్పుడు వాళ్లైనా ఒక రియాలిటీ చెక్ ఇస్తారు. అలాగే ప్రతి ఫైనాన్షియల్ లావాదేవీని డాక్యుమెంట్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు కేవలం వాట్సాప్ కాల్స్ నమ్మి కోట్లు ఖర్చు చేయకుండా పర్సనల్గా కలిసి ప్రతీదీ వెరిఫై చేసుకున్నాకే నమ్మాలి. సో ఫైనల్గా మనం ఇక్కడ వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, పర్సనల్గా ఇష్టపడి డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక క్యాలిక్యులేటెడ్ క్రిమినల్ ట్రాప్కి మధ్య ఆ లైన్ ఎక్కడ బ్లర్ అవుతుంది? చట్టం ఒక వ్యక్తి ఎమోషనల్ వీక్నెస్ని, ఇలాంటి ఫైనాన్షియల్ లావాదేవీలని ఎలా వేరుచేసి చూస్తుంది? ఈ కేసులో నిజంగా చీటింగ్ జరిగిందా లేక ఇదొక మిస్అండర్స్టాండింగా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పోలీసుల ఇన్వెస్టిగేషన్ పూర్తయి కోర్టు తీర్పు వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. కానీ అప్పటి వరకు ఈ కేసు మనందరికీ ఒక పెద్ద కనువిప్పు. ప్రేమను నమ్మండి, కానీ లాజిక్నే వదిలేయకండి. గుడ్డిగా నమ్మి మోసపోకండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. టేక్ కేర్.